మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీరు హృదయాలు వెలిగించే మాట తీకుని మీ అద్దకు వచ్చున్నాను కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం. రాత్రికాల నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాలని, మమ్మల్ని, సంఘాన్ని, భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలు ఉపకారాలు చేసిన దేవుడికి, మన ప్రభు, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో మన తండ్రి అయిన దేవుడికి శిరస్సు వంచి వందనాలు స్తుతులు తెలియజేసుకుంటూ, ఈరోజు దేవుడు ఆత్మచేత ఏ మాటల చేత అయితే మన హృదయాలు వెలిగించాలనుకున్నాడో ఆ మాటల చేత వెలిగించుకొని నిత్యము ఆయన ముఖ క్రాంతిలో మనం కూడా దేవుని పిల్ల ప్రకాశించేవారుగా ఉందాం. ఒకసారి చూడగలిగితే ఇలాపు వాక్యాలు 3వ అధ్యాయము 23వ వచనంలో ఒక మాట రాయబడింది. విందాం దేవుని పిల్లారా. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నువ్వెంతైనను నమ్మదగిన వాడివి, యెహోవా నా భాగమా, నేను కోరుకున్నవాడా అని రాయబడింది దేవుని పిల్లారా. అంటే దినదినము వాత్సల్యత అంటే ఒక దినదినము నాలో ఒక కొత్తదనం పుడుతుంది. దేవా, దినదినం ఇదిగో నువ్వు నమ్మదగిన వాడివి, ఎంతైనా నువ్వు నమ్ముకునదగిన వాడు కనుక దినదినము వాత్సల్యత నాకు పుట్టుతున్నదని రాయబడింది దేవుని పిల్లారా. కనుక మన జీవితంలో ఈ నూతన సంవత్సర జీవితంలో కూడా మనము కూడా దినదిన భక్తి జీవితంలో వాత్సల్యత కలిగిన వారమై ఎదిగేవారుగా ఉండినట్లు ప్రార్థన చేద్దాం దేవుని పిల్లరా. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా పరలోకపు తండ్రి, నాయనాని కృప కలిగిన నామానికి వందనాలు తండ్రి. ఈ నూతన సంవత్సరం దినదినం మా భక్తి జీవితంలో ఒక గొప్ప వాత్సల్యత నీ యందు నమ్మక కలిగి అధికమయ్యి నీలో వర్ధిల్లే వారిగా బ్రతుకున్నట్లు కృప చూపి దేశంలో ఉన్న ప్రతి బిడ్డకి మంచి ఆరోగ్యమును ఆయుష్ను దయచేసి మీరు మహిమ పొందమని మా రక్షకుడు నీ కుమారుడు యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి, ఆమెన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.